ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను సువార్త 3:16. దేవుడు గొప్ప ప్రేమికుడు. లోకమును గొప్ప జనసంఖ్య ఎంతో ప్రేమించెను. గొప్ప పరిమాణము కాగా గొప్ప వ్యత్యాసము. ఆయన తన అద్వితీయ కుమారునిగా గొప్ప బహుమానము. పుట్టినవాని యందు గొప్ప వ్యక్తి. విశ్వాసముంచు గొప్ప విషయము. ప్రతి వాడును గొప్ప ఆహ్వానము. నశింపక గొప్ప విడుదల. నిత్య జీవము గొప్ప స్వాస్థ్యము పొందినట్లు గొప్ప నిశ్చయిత ఆయనను అనుగ్రహించెను. గొప్ప చర్య. జిమ్ బిగ్ఫోర్డ్ ఒక గొప్ప భక్తిపరుడు. 19వ శతాబ్దం చివరి భాగంలో న్యూ హ్యాంప్షైర్లోని బిచ్ ఇంటర్వేల్లో నివసించిన ఆ వ్యక్తి తన మంచితనాన్ని బట్టి మాత్రమే కాక తన క్రైస్తవ భక్తి జీవితాన్ని బట్టి కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే ప్రజలందరిచే గొప్పగా గౌరవించబడ్డాడు. ఆదివారాల్లోనూ ప్రార్థనా కూడికల్లోనూ మాత్రమే కాక వారంలోని మిగతా రోజుల్లో కూడా అతడు విశ్వాస జీవితంలో కొనసాగేవాడు. ఒకరోజు జిమ్ మేపే పందులు అతడికి ఎదురు తిరిగి అతన్ని అమితంగా ఇబ్బంది పెట్టడం ప్రారంభించాయి. అవి అతడు వెళ్ళనున్న మార్గంలో వెళ్ళక దానికి వ్యతిరేక మార్గంలో వెళ్తూ అతన్ని ముప్పతిప్పలు పెట్టసాగాయి. వాటిని సరైన మార్గంలో నడిపించేందుకు అతడు పడ్డ ప్రయాస ఇంతింత కాదు. ఆ సమయంలో అతడికి గెరెసేనుల దేశంలోని పందుల విషయం గుర్తొచ్చింది. అతడు ప్రభువును ప్రార్థిస్తూ అతి కష్టం మీద వాటిని వెనుకకు మళ్లించి దొడ్డులోకి తోలాడు. ఆ రాత్రి కూడికలో అతడు నిలబడి తన అనుభవాన్ని గురించి సాక్ష్యమిచ్చాడు. అతడు చెప్పిన మాటలన్నీ నాకు గుర్తులేవు, కానీ అతడి చివరి మాటలు మాత్రం నాకు బాగా గుర్తున్నాయి. దేవుడు తన ప్రజలను సరైన మార్గంలో నడిపించేందుకు ఎంతగా ప్రయాసపడుతుంటాడో అతడు తన మాటల్లో వివరించాడు. వాటిని సరైన మార్గంలో నడిపించేందుకు నేను ఎంత ప్రయాసపడ్డానో వివరించలేను. తన అనుభవాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జిమ్ ఆ సమయంలో అన్నాడు. ఆ పందుల్లో సాతానుడు దూరాడు. జిమ్ అన్నాడు, దేవుని ప్రజలు లోబడనొల్లని స్వభావాన్ని గురించి, వాళ్ళ తిరుగుబాటు మనస్తత్వాన్ని గురించి, అదే సమయంలో వాళ్ళ పట్ల దేవుడి అపరిమితమైన ప్రేమను గురించి, ఆయన ఓర్పు సహనాలను గురించి జిమ్ వివరించాడు. ఆ రాత్రి ఓనలాన్ సెట్ చాపెల్లో జరిగిన ప్రార్థనా కూడికలో జిమ్ సాక్ష్యాన్ని, అతడి ప్రసంగాన్ని విన్న వాళ్ళెవరూ అతడి మాటల్ని మర్చిపోయి ఉండరని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, దేవుడు తమను సరైన మార్గంలో నడిపించేందుకు ఆ రాత్రి వాళ్ళు తప్పక తమ హృదయాలను ఆయనకు అప్పగించుకుని ఉంటారు. దేవుడు ప్రేమయే ఉన్నాడు అనే మాటల్ని తన పొలంలోని గాలి మరపై రాసి ఉంచిన ఒక రైతుని గురించి కోర్నిస్ సువార్తికుడైన బిల్లీ బ్రే ఒకసారిలా చెప్పాడు. దేవుని ప్రేమ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందనా నీ ఉద్దేశం అని ఒక స్నేహితుడు ఆ రైతును ప్రశ్నించాడట. అందుకు ఆ రైతు వెంటనే, కాదు, నా ఉద్దేశం పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ప్రేమ మారదని అని జవాబిచ్చాడట. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.